5 గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉండగా, సూర్యుడు, గురుడు, శుక్రుడు, శని, కుజుడు ఈ 5 గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉండగా, కర్కట లగ్నంలో చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి నాటి మధ్యాహ్నం వేళ పరిపూర్ణమైనటువంటి నరుడిగా, అమ్మ కడుపులోంచి రామచంద్రమూర్తిగా ఒక నరుడిగా వచ్చాడు. 16 గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి ఒక నరుడిగా ఈ భూమి మీద అవతరించి ధర్మానుష్ఠానం ఎంత గొప్పదో చెప్పడం కోసం ధర్మమూర్తిగా నిలబడి, రాశీభూతమైనటువంటి ధర్మమే ఒక రూపాన్ని దాల్చి కాళ్ళు చేతులతో నడిచి విడితే ఎట్లా ఉంటుందో అటువంటి రూపంగా రామచంద్రమూర్తిగా ఆవిర్భవించి రావణ సంహారం చేశాడు. ఇప్పుడు ఆయన సరదా కోసం వచ్చాడు ఆ నరుడిగా. రావణాసురుడు అటువంటి మినహాయింపు అడిగాడు కనుక నరుడిగా వచ్చి రాక్షస సంహారం చేశాడు. అంటే ఇచ్చిన వరాన్ని నిలబెట్టుకుంటాడు, ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాడు.